జర్రు ఉంటే చచ్చిపోతుంటరా. స్టార్ట్ అయిపోయింది, పరిగెట్టు. ఫ్లైట్ గాల్లో పిల్టిలేస్తుంది మమ్మీ. పదా ఏం కాదు మమ్మీ, కావాలంటే ఫ్లైట్ మధ్యలో ఆపేద్దాం. లైఫ్ జాకెట్ ప్రాణాలు కాపాడేది. వెనక్కి ఎగురుతాం, ఫ్లైట్ వెనకాల నుంచి అలా వెళ్తుంది. పైలట్ కి డ్రైవింగ్ సరిగ్గా రాలేదనుకో, ఏంటి మమ్మీ పరిస్థితి? నువ్వు చాలా కంట్రీలో ఉన్నావు బేట. టచ్ చేసావు. హే గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఎలా ఉన్నారంతా? నేను మీ డెమోన్ పవన్. సో అయితే ఈ వ్లాగ్ మెయిన్లీ ఏంటంటే ఫస్ట్ టైం ఫ్లైట్ ఎక్కబోతున్నా, అది కూడా మా మమ్మీతో కలిసి. సో మా మమ్మీ ఒప్పుకున్నట్టే ఉంది, బట్ ఒప్పుకోవట్లేదు. ఎందుకంటే మా మమ్మీకి ఫ్లైట్ జర్నీ అంటే చాలా భయం. నేను ఎలా అయినా సరే రిక్వెస్ట్ చేసి ఫ్లైట్లో తీసుకెళ్తా అని మాట ఇచ్చాను. అట్ ది సేమ్ టైం నాకు కూడా మా మమ్మీని ఫ్లైట్లో తీసుకెళ్ళి అదొక స్పెషల్ మూమెంట్ అనమాట. సో చూద్దాం మా మమ్మీని ఎట్లయినా కన్విన్స్ చేసి ఫస్ట్ ఫ్లైట్కి అయితే తీసుకెళ్తా. ఈ వ్లాగ్ ఎండ్ వరకు చూడండి, చాలా బాగుంటుంది అనుకుంటున్నాను. క్యాప్చర్ చేయడానికి ట్రై చేస్తా మంచి మంచి క్లిప్స్. లెట్స్ గో. మమ్మీ ఏంటి ఇట్రా. 28న ఫ్లైట్ టికెట్స్ బుక్ చేస్తున్నాను, 28వ తారీఖున. వద్దు, ఒకసారి వెళ్దాం మమ్మీ ఫ్లైట్కి. వద్దు వద్దు, ఎందుకు? నీకు చీరలు కావాలా వద్దా? బస్కి వెళ్దాం. బస్సు ఏం అక్కల, ఒకసారి ఇదిగో జుయ్యమంటూ అలా ల్యాండ్ అవుతాం. ఒక 1 అవర్లో వెళ్ళిపోవచ్చు మనం మన ఊరు. వద్దు, దేనికి నీకు ప్రాబ్లం ఏంటి? ప్రాబ్లం ఏం లేదు. మరే బస్కి వెళ్ళి బస్కి వద్దాం. బస్సు లేదు ఇస్సు లేదు, మనం ఫ్లైట్కి వెళ్తున్నాం. మమ్మీ చెప్పు. నాతో ఒకసారి కూడా ఫ్లైట్ ఎక్కువ. ఎక్కను. వద్దు పావనా, ప్లీజ్ మమ్మీ. వద్దు పావన. నీకు కావాల్సిన సరే అన్ని నీకు కావాల్సిన చీర కొంటాను మమ్మీ, మంచి చీర. అలాగే సరేనా? అలాగే. దాని ఫ్లైట్ ఎక్కడ? నేను ఉంటాను కదా. వద్దు పావన, నాకు భయం పావన. భయం భయం భయం, నువ్వెవరో నువ్వెవరో ఎవరో డేమాన్ పావన. డేమాన్ పవన్ వాళ్ళ అమ్మవే. వాళ్ళ అమ్మ అంటే నేను ఎంత ధైర్యంగా ఉన్నప్పుడు నువ్వు ఇంకెంత ధైర్యంగా ఉండాలి. అలాగే. అలాగే కాదు, ఫ్లైట్ ఎక్కుతున్నావు నువ్వు, ఇంక మాట్లాడుకు. 28న టికెట్ తీస్తున్నాను, నీకు చేరుకుంటాను. ఊరికనే వద్దు, సరేనా? సరేనా? ఇంతే ఎయిర్పోర్ట్. ఎలా ఉంది? సరే బాయ్. ఏమమ్మీ స్లోగా నడిస్తే ఫ్లైట్ వెళ్ళిపోద్ది, మరి కొంచెం ఫాస్ట్గా నడు. ఫ్లైట్ టికెట్ ఏది? మరి అది ఒకటి చూపిస్తే ఏం పంపించరు, బోర్డింగ్ పాస్ చూపించాలి. మమ్మీ ఎక్కడికి వెళ్ళిపోతున్నావు నన్ను వదిలేసి? ఎయిర్పోర్ట్ ఇదే. నీకు తెలుసా అడ్డలలో? మరి వెళ్ళిపోతున్నావు ఒకదాన్ని. కాసేపట్లో ఫ్లైట్ ఎక్కిపోతున్నాం. బాగా ఎక్సైట్మెంట్ ఫీల్ అవుతుంది. ఫ్లైట్ గాల్లో పిల్టిలేస్తుంది మమ్మీ. కాదు, ఏదో అడిగే ఇందాక ఏంటి కార్లో? ఫ్లైట్లో వాంతి వస్తే ఏం చేస్తావు? ఏం చేస్తావు? కవర్ ఇస్తారు. ఇక్కడ 124 గేట్లు ఉంటాయి. ఈ మాత్రం దానికి ఇంత షాక్ అవుతాడేంట్రా? సో మంది ఇప్పుడు ఎక్కడో తెలీదు. నువ్వు అంత స్లోగా వెళ్తే ఫ్లైట్ వెళ్ళిపోతుంది. నడువు అంటే నువ్వు నడువు. కార్ ఒకటి వస్తుంది, అది వస్తే కొన్ని ఎక్కేది. అదే చూస్తున్నా. సరే పరిగెట్టు. నాకు ఒక గన్ ఇస్తారా? అవదా? పరిగెట్లేవా? ఎలా ఉంది మమ్మీ ఎయిర్పోర్ట్? ఇక్కడికి వచ్చి ఎక్కుతారు. అదిగో ఫ్లైట్, అదిగో రైట్ సైడ్. ఇప్పుడు అదే ఎక్కుతాం. అదే ఎక్కుతాం. అంటే టైం అయిపోతుంది. నడుస్తున్నాను కదా.
నడుతున్నావు మరి నువ్వేం చేసావు? గంట ముందు ఉండాలన్నప్పుడు లేపకుండా. సరే అది ఎక్కువ ఎక్కువ మమ్మీ. ఫ్రంట్ లెగ్ పెట్టు. నడిసే పెట్టి నడుసు, మెల్లగా నడిసే. నడు మమ్మీ. బాగా ఎక్కేసావు. భయం అంట. ఇలా పెట్టి ఇలా నడిచే. నడితే అంతే. బాగుందా? మళ్ళీ ఎక్కుతావా? పదా. నీకు చాలా మంది ఫ్యాన్స్ ఉన్నారు. ఏ టెన్షన్ వస్తున్నా? ఏం కాదు మమ్మీ, కావాలంటే ఫ్లైట్ మధ్యలో ఆపేద్దాం. ఆపేసి ఏం కాదు. నేనే బెటర్ రా, కాస్త వెనక ముందు ఆలోచిస్తున్నాను. ఎలా ఉంది ఫ్లైట్? ఇప్పుడు ఇదే ఎక్కుదాం. బాయ్. పెట్టుకో. కాసేపట్లో నీ ఫస్ట్ ఫ్లైట్ జర్నీ. ఏంటి ఏమేం చెప్పాడు అన్నయ్య? బెల్ట్ పెట్టుకోవాలి, కొంచెం టెన్షన్ ఇది ఓపుద్ది. టర్బులెన్స్ వచ్చినప్పుడు కింద కంట వెళ్ళిపోద్ది, గుండె గమ్మని జారుతుంది అనమాట. జైంట్ వీల్ ఎప్పుడైనా? జైంట్ వీల్ అలా ఉంటుంది. లైఫ్ జాకెట్ కింద ఉంటుంది, గమ్ముని ఏదైనా ఊపితే కింద లైఫ్ జాకెట్ ఉంటుంది, అది తీసుకొని మెల్ల వేసుకోవాలి. సరేనా? లైఫ్ జాకెట్ ప్రాణాలు కాపాడేది. రెడీయా? వెనక్కి ఎగురుతాం. ఫ్లైట్ వెనకాల నుంచి అలా వెళ్తుంది. అలా వెళ్ళి ఇలా తిరిగి ఆ లెఫ్ట్ లో టప్పని అయిపోతుంది అంతే. భయపడకుండా నన్ను గట్టి పట్టు. నీకు మరీ భయం వేసింది అనుకో, నా చేయి పట్టుకో. ఇన్ కేస్ పైలట్ కి డ్రైవింగ్ సరిగ్గా రాలేదనుకో, ఏంటి మమ్మీ పరిస్థితి? ఏంటి మమ్మీ ఎవడీడు? గట్టి కొట్టు. అదిగో. మమ్మీ భయమేస్తుందా? ప్రస్తుతానికి బాగుందా? నేను మమ్మీలో పాపం దడుచుకున్నట్టున్నాడు. ఎలా ఉంది? कृपया ध्यान दीजिए, मौसम खराब होने की संभावना के कारण कैप्टन ने सीट पर साइन ऑन कर दिया है। आपसे निवेदन है कि आप अपनी कुर्सी पर लौट जाए, अपनी कुर्सी को बेगी बांधे। May I have your attention please, as we are anticipating turbulence due to bad weather. The captain has turned on the seatbelt sign. We request all passengers to remain seated and fasten their seatbelt. సీట్ బెల్ట్ ఎట్టు పెట్టు. నొక్కరా? ఏమవుతుంది అప్పుడు నక్కితే? The seatbelt sign has been turned off. However, we recommend keeping your seatbelt fastened for your safety. Thank you. భయమేస్తుందా? ఎక్కడ పడేది మళ్ళీ డస్ట్బిన్ ఎవరు తెస్తారు? అభ్యాసం ఉంటుంది. సౌండ్ ఏంటి? ఏమో నాకే తెలుసు. ఏదే అయ్యో వెల్కమ్ టు రాజమండ్రి. బాగుందా ఫ్లైట్? ఇంకోసారి ఎక్కుతా?
వ్యూ బాగుందా? బాగుందా? విత్ రివర్ వ్యూ, బ్రిడ్జ్ పక్కనే. ఏమని చేయించుకుంటా? మేకప్ వేయించుకుంటా? హెయిర్ స్టైల్ ఎలా ఉంది మమ్మీ ఫ్లైట్ జర్నీ? బాగుంది. ఇంకోసారి ఎక్కుతావా? ఎక్కుతాను. ఎక్కడన్నా మరి ముందు బాగుంది. బాగుందా? ఫాస్ట్గా వచ్చేసామా? బాగానే వస్తాం. ఇంకా రాజమండ్రి ఎలా ఉంది? రాజమండ్రి బాగుంది. ఆ చీర ఎలా ఉంది? చీర బాగుంది. సి ఎన్ని పంపించారో నాకు, వాళ్ళు గిఫ్ట్ హ్యాంపర్ పంపించారు. చాలా రకరకాలు ఉన్నాయి అన్నమాట. నేను ఐఎమ్ గోనా టేస్ట్ ఆల్ దీస్ థింగ్స్. ఎంత బాగున్నాయో ఆల్రెడీ ఒకటి టేస్ట్ చేసా, చాలా అంటే చాలా బాగుంది. సో దిస్ ఈజ్ వన్ ఆఫ్ మై ఫేవరెట్ డ్రై ఫ్రూట్స్ పూతరేకు. చూస్తుంటేనే నోరు ఊరిపోతుంది. సో ఐఎమ్ గోనా ఈట్ ఇట్. వావ్, చాలా బాగుంది. అండ్ ఇది నాకు సెండ్ చేసింది ATPU.in వాళ్ళు. మీకు కూడా ఆర్డర్ కావాలనుకుంటే ATPU.inలోకి వెళ్ళి ఆర్డర్ చేసుకోండి. చాలా బాగున్నాయి. అండ్ వీళ్ళు 2021 నుంచి 2026 దాకా కూడా హైయెస్ట్ నెంబర్ ఆఫ్ పూతరేకులు సెల్ చేసింది వీళ్ళే. వీళ్ళకి 2023లో అవార్డు కూడా వచ్చింది. ఐఎమ్ వెరీ హ్యాపీ, చాలా బాగున్నాయి. అండ్ బెస్ట్ పార్ట్ ఏంటంటే వీళ్ళు ఉమెన్ ఎంపవర్మెంట్ని ఇనిషియేటివ్ చేస్తున్నారు. అది కూడా నాకు బాగా నచ్చింది. రూరల్ ఉమెన్ చేత చేపిస్తున్నారు. అందరికీ వర్కింగ్ కల్చర్ అడాప్ట్ చేయించి, సో ఫైనాన్షియల్లీ ఇండిపెండెంట్ ఉండడానికి. నైస్ కదా? One got tasted. Now I'm gonna taste another one. Let's see what is this. Oh my god! It is jaggery. So let's taste it. వీళ్ళ దగ్గర జాగీర్ ఉంది, షుగర్ ఉంది, బూస్ట్ ఉంది, నెక్స్ట్ డ్రై ఫ్రూట్స్ ఉంది, హనీ ఉంది, షుగర్ ఫ్రీ ఉంది. అలా 10 వెరైటీస్ ఉన్నాయంట. మస్ట్ ట్రై ఇట్. మమ్మీ పూతరేకు తింటావా? పూతరేకు తింటావా? ఇందులో షుగర్ ఫ్రీ ఏదో హనీ ఏదో చూసిస్తాను, తిందిగా. దా కూర్చో. నీకు ఒకటి, నాకు. చేస్. ఇది డేట్స్తో చేసిన పూతరేకు. ఇట్స్ గుడ్. నాకు డేట్స్ కూడా చాలా ఇష్టం. బాగుందా? దిస్ ఈజ్ మై 4th పూతరేకు. బిఫోర్ నేను ఆల్రెడీ తిన్నదా చాలా బాగుందని ఈ వీడియో చేస్తున్నా. బికాస్ టేస్ట్ బాగున్నప్పుడు వీ నీడ్ టు అప్రిషియేట్ ఇట్. ఇది పెయిడ్ ప్రమోషన్ ఏమీ కాదు. నేను సింపుల్గా బాగా చేస్తున్నారు. అట్ ది సేమ్ టైం హాత్రేపురం పూతరేకులు ఫేమస్. అండ్ రూరల్ ఉమెన్ ఎంపవర్మెంట్ కూడా చేస్తున్నారు. సో నచ్చి టేస్టీది అండ్ మంచిది ఖచ్చితంగా మనం చేస్తే బాగుంటుందని చెప్పి చేస్తున్నా. అయిపోయిందా? చాలా బాగున్నాయి. ట్రస్ట్ మీ గైస్, మీరు కూడా ట్రై చేయండి. ఇట్స్ టూ యమ్మీ. మమ్మీ నువ్వు పూతరేకులు చేసేదానివి కదా, మరి ఎప్పుడు చేస్తావు? గాయస్, పూతరేకులు ఎలా చేయాలో వీడియో కావాలనుకుంటే డూ కామెంట్ బిలో. మా మమ్మీ నా చిన్నప్పుడు పూతరేకులు చేసేది, బట్ ఇప్పుడు చేయడం మానేసింది. చేస్తా ఇప్పుడు? ఓకే, దట్స్ ఆల్ ఫర్ టుడే వీడియో. ఓ వన్ థింగ్,
మా మమ్మీతో వర్కౌట్ కూడా స్టార్ట్ చేస్తున్నాను. అంటే వీడియోస్ మేక్ చేయకపోవచ్చు, బట్ మా మమ్మీ కూడా రేపటి నుంచి వాకింగ్ రెగ్యులర్గా వెళ్ళడానికి నాకు మాట ఇచ్చింది, వెళ్తా అని. సో మీ పేరెంట్స్ కూడా వాకింగ్కి పంపించండి, బికాస్ హెల్త్ ఈస్ వెరీ ఇంపార్టెంట్. That's all for today. Bye-bye. Love you guys. Take care. So guys, thanks for watching. మీకు ఈ వీడియో నచ్చింది అనుకుంటున్నాను. సో ఇంకా మంచి మంచి వీడియోస్తో మీ ముందుకైతే వస్తాను. ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోవాలి ఉంటే ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. అండ్ లవ్ యూ ఆల్. టేక్ కేర్.